ఏలూరు పార్లమెంట్ పరిధి గ్రామాల్లో మండలాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఆధ్వర్యంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్న జబర్దస్త్ కళాకారులు మరియు సినీ గాయని గాయకులు వీరితో కేవలం 25 రోజులలో 102 షోలను వివిధ ప్రాంతాలలో నిర్వహించడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ ఘనతను పొందారు. ఏలూరులోని మాదేపల్లి సుంకరోళ్ల తోటలో 25 రోజుల కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించిన ఇండియా బుక్ రికార్డు సంస్థ డాక్టర్ జీవీఎన్ఆర్ వరప్రసాద్ సుప్రీంకోర్టు అడ్వకేట్ వారు మాట్లాడుతూ మేము గత 24 రోజుల నుండి జరుగుతున్న ప్రచార కార్యక్రమాలను పరిశీలిస్తున్నామన్నారు. అనంతరం సంస్థ తరపు నుంచి పత్రాన్ని జబర్దస్త్ టీమ్ కి స్వయంగా అందజేయడం జరిగిందని తెలిపారు. గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు 25 డేస్ గా 100 పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ చేస్తున్నారు. అది తలపెట్టి మొదలుపెట్టిన గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అదిరి అభి గారు, అనంత శ్రీరామ్ గారు ఈ విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు, ఆర్గనైజేషన్ దృష్టికి. తర్వాత రఘు గారు కూడా టచ్లోకి వచ్చి ఇన్ఫర్మేషన్స్ అందించడం జరిగింది. నిన్నటికి 100 రోడ్ షోస్ పూర్తి చేసుకున్నారు. మొట్టమొదటిగా ఒక పొలిటికల్ లీడర్ ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో కళాకారులను ముందు పెట్టుకొని కంటిన్యూగా 100 రోజులు ఆపకుండా 100 షోస్ పూర్తి చేసినందుకు గాను ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి వీళ్ళకి ఇండియన్ వరల్డ్ రికార్డ్ ఇవ్వడం కోసం ఇవాళ ఇచ్చాను. ఇవాళ 102వ ప్రదర్శన నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ గతంలో జరిగినటువంటి 100 ప్రదర్శనలు కొన్ని వాళ్ళు క్లిప్పింగ్లు పంపడంతో కూడా చూడటం జరిగింది, పరిశీలించడం జరిగింది. ఒక నిబద్ధతతో, ఒక కృషితో ఈ జబర్దస్త్ టీంని లీడ్ చేసినటువంటి మరి అదిరి అభి గారిని, అలాగే తన అక్షరాలని ఇక్కడ అందరికీ అందజేసేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి అనంత శ్రీరామ్ గారికి, అలాగే వీళ్ళతో ఉన్నటువంటి టీం అందరికీ కూడా వినోదిని గారు కానీ, అప్పారావు గారికి కానీ, అలాగే సింగర్ కౌండిన్య గారికి కానీ, వీళ్ళందరికీ కూడా నేను, అలాగే ఇమాన్యుయల్ గారికి, బాబీ గారికి, ఇంకో పాప చక్కగా పాడింది, ఆ పాపకి వినూత్న, వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ నిజంగా మాట చెప్పాలంటే మరి గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు తన కుటుంబం గురించి ఆలోచించకుండా ప్రజలకు ఏదో సేవ చేయాలని తపనతో 16 సంవత్సరాల క్రితమే తపనా ఫౌండేషన్ అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు దగ్గరగా ఎంతో మేలు చేస్తున్నటువంటి వ్యక్తి. రేపు పొద్దున రాబోయే ఎలక్షన్స్ లో పార్లమెంటులో అతను విజయం సాధించి అక్కడికి వెళితే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇంకా ఎంతో మేలు చేసే అవకాశం ఉంటుంది. అధికారం చేతిలో లేకుండా చేస్తున్న మనిషి అధికారం చేతిలోకి వస్తే ఇంకా ఎంతో చేయగలనేటువంటి విశ్వాసంతో మేము కూడా ఉన్నాం. అందుకని వీరిని అభినందించడం కోసం ప్రత్యేకంగా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ విషయంలో మీడియా మిత్రులు ఇంతసేపు కాలాతీతం అవుతున్నా కూడా ఇప్పటిదాకా మీడియా మిత్రులు ఉండటం నిజంగా ఆశ్చర్యకరం, అపూర్వమైనటువంటి విషయం. ఎందుకంటే మీడియా వాళ్ళు ఎంత త్వరగా 2 ముక్కలు మీడియాలో చెప్పేసేయడం వరకు మేము వెళ్ళిపోతామనే రోజుల్లో మీరు అకుంఠిత దీక్షతో మీ ఇంటికి పూర్తి న్యాయం చేస్తారు. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను పాదాభివందనం చేస్తూ ఆయన యొక్క గెలుపులో ప్రజలకు ఆయన చేసిన సేవని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళమని ప్రత్యేకంగా వినమ్రతతో మిమ్మల్ని మీడియా మిత్రులు నేను కోరుకుంటున్నాను.